తీసుకుని ఉంటుండు. నైట్లో వచ్చి టార్చర్ పెడుతుంటే మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆదివాసీ మహిళను సీతక్క పరామర్శించారు. ఆదివాసీ మహిళకు జరుగుతున్న శస్త్రచికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ సంక్షేమ శాఖ తరపున ₹1,00,000 పరిహారాన్ని సీతక్క కుటుంబ సభ్యులకు అందజేశారు. ఘటనా విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దోషులకు కఠినంగా శిక్ష పడేలా చేయడం ప్రభుత్వం బాధ్యత అని, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా, ఆడబిడ్డగా, ఆదివాసీ బిడ్డగా నాకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉందని సీతక్క అన్నారు. నిందితుడు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తారని, ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని, చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టారని అన్నారు. ఇక ఈ ఘటనకు మతం రంగు పూసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, మత కొట్లాటలు లేపేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని, వారి పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలోని ఆదివాసీ మహిళపై జరిగినటువంటి దాడి, అత్యాచార యత్నము సంబంధించినటువంటి ఘటన రకరకాలుగా ప్రచారంతో అక్కడినటువంటి ఆదివాసీలు మరి ఆందోళన కొంత చాలా పెద్ద ఎత్తున ఇతరుల యొక్క షాపులు అవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దయచేసి వారందరికీ మేము చెప్తా ఉన్నాము, మాకు తెలిసిన వెంటనే మరి ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆమె మీద దాడి చేసినటువంటి వ్యక్తి వెంటనే కేసు పెట్టి జైలు పంపడం జరిగింది. ఆ ఆదివాసీ మహిళను మరి ఇక్కడ గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమెకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఇప్పటి వరకు. కేవలం ముఖం మీద మొత్తం రాడ్లతో కొట్టినట్టుగా ఉండడంతో ఇప్పుడు ప్రజెంట్ ఆమె సర్జరీ అవుతుంది. దాదాపు 5-6 గంటలు సర్జరీ అవుతుంది. అందుకని మేము ఆమెను చూడలేకపోయినాం. నిన్న నేను వచ్చి వెంటనే మరి అందరు డాక్టర్లతో మాట్లాడి వెంటనే ఆమెకు సర్జరీ కూడా చేయాలని చెప్పడం జరిగింది. దాంతో ఈరోజు సర్జరీ కూడా జరుగుతుంది. నిన్న మా తరఫున కూడా మేము పర్సనల్గా కొంత తాత్కాలిక ఖర్చుల కోసం కూడా చేయడం జరిగింది. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 1 lakh ITDA నుంచి గుంటూరు నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి APO గారు మేము అందజేయడం జరిగింది. జైనూరు ఘటన ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా విపత్తుల సమయంలో